హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పు పాయసం చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గేడం. నేను ఇందులో పెసరపప్పు, సేమియా, మిల్క్ మేడ్, అలాగే ఎండు ద్రాక్ష, పల్లీలు వేయించి ఉంచుకున్నాను, బెల్లం, అలాగే జీడిపప్పు, పాలు, నెయ్యి, కొబ్బరి తురుము, ఇలాచి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. మనం ఉంచుకున్న గిన్నె వేడైన తర్వాత అందులోకి 2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న పెసరపప్పును ఇందులో వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను ఈ పెసరపప్పుని ముందుగానే కడిగి ఉంచుకున్నానండి. మనము పెసరపప్పుని కలుపుకుంటూ నేతిలో మంచిగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇప్పుడు పెసరపప్పు వేగింది కదా, నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కంపల్సరీ కొద్దిగా వాటర్ వేసి కుక్ చేసుకోవాలండి. తర్వాత పాలు వేసుకోవాలి. ముందుగానే పాలు వేసుకుంటే విరిగిపోతాయి. మనకి పెసరపప్పు కొంచెం కుక్ అవుతుంది అన్నప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సగ్గుబియ్యము పెసరపప్పు కుక్ అవుతుంది కదండి. ఇంకొక స్టవ్ పైన మనం కడాయి పెట్టుకొని కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఏదైతే సేమియా తీసి ఉంచుకున్నామో ఆ సేమియాని నేతిలో వేయించుకుందాం. వేయించుకుని మనం పెసరపప్పు సగ్గుబియ్యం బాయిల్ అవుతున్న అందులో ఇది కూడా వేసుకుందాం. వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ వేసుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి తురుము వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మనము మన టేస్ట్కు తగ్గ బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకుని మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ వేసుకుందాం. అలాగే మనం కాచి చల్లారబెట్టిన పాలు కూడా వేసుకుందాం. పాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలు కూడా వేసుకుందాం. మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ చేయడం, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం నెయ్యి వేస్తున్నాము, పాలు వేస్తున్నాము, అలాగే మనము మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాము.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.